వీడియోలో బలవంతం చేస్తున్నట్టు మాత్రమే ఉంది, కానీ ఇందులో ఎక్కడ రేప్ చేసినట్టు లేదు. పైగా వీడియోని స్టాప్ చేసింది ఎవరనేది కూడా ఇందులో లేదు. రికార్డ్ పెట్టినప్పుడు వీడియో స్టాప్ చేసిన విజువల్స్ కూడా ఇందులో ఉండాలి కదా. అది లేదంటే ఖచ్చితంగా ఎవరో దీన్ని ఎడిట్ చేసి డిలీట్ చేశారు. డిలీట్ అయిన మిగిలిన వీడియోని రికవరీ చేయగలిగితే నిజమేంటో తెలుస్తుంది. కానీ రిట్రైవ్ చేయడం ఎలా? దీనికి సంబంధించి ఎవరైనా ఎక్స్పర్ట్స్ని కలిసి మాట్లాడితే? నిజంగానే వేద వాష్రూమ్ యూజ్ చేసుకోవడానికి నా రూమ్కి వచ్చిందా? ఒకవేళ వాళ్ళ వాష్రూమ్లో వాటర్ ప్రాబ్లమే వచ్చిందనుకో, పక్కనే ఉన్న అత్తయ్య వాళ్ళ గది ఉంది కదా, వాళ్ళ వాష్రూమ్ యూజ్ చేసుకోవచ్చుగా. నా రూమ్ వరకు ఎందుకు రావడం? లేదు, ఖచ్చితంగా వేద వాష్రూమ్ యూజ్ చేసుకోవడం కోసం రాలేదు. మరెందుకు వచ్చినట్టు? నా విషయంలో వేద ఏదో ప్లాన్ చేస్తున్నట్టుంది. ఏం ప్లాన్ చేస్తుంది? ఒకవేళ వేదకి నాపై అనుమానం వచ్చిందా? నా పైన అనుమానం వచ్చి నా గురించి ఏమైనా ప్రూవ్ చేయడానికి ట్రై చేస్తుందా? వేద సెల్ ఫోన్ కోసమే నా గదిలోకి వచ్చింది, కానీ ఆ ఫోన్ తనే చేసుకుంటుంది. ఏం చేయబోతుంది? ముందు వేద ఎక్కడికి వెళ్ళిందో తెలుసుకోవాలి. ఏంటమ్మా లేట్ అయింది? ఫుల్ ట్రాఫిక్ అత్తయ్య. ఓ, సిటీలో ట్రాఫిక్ గురించి మీకు తెలుసు కదా. ఫ్రూట్స్ కోసం వెళ్ళొచ్చేసరికి ఈ టైం అయింది. వెళ్ళటమే మన చేతుల్లో ఉంటుంది. పోన్లే. కానీ వేదా, నువ్వు కొంచెంసేపు ఇంట్లో కనపడకపోయేసరికి వీణా నువ్వెక్కడికెళ్ళావో తెలుసుకోవడానికి తెగ ఆరాటపడిందనుకో. అవునా? అంటే వీణ నా గురించి ఎంక్వైరీ స్టార్ట్ చేసిందన్నమాట. మీ ఇద్దరూ సొంత అక్క చెల్లెల్లా కలిసిపోయినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది వేదా. మీరు హ్యాపీ అయితే నేను హ్యాపీ అత్తయ్య. వీణకి నువ్వు దగ్గరవ్వడం తనకెంతో మంచిది వేదా. ఎందుకంటే తన మనసులో భారాన్ని నీతో చెప్పుకునే అవకాశం ఉంటుంది. వీణ నాకు ఆ ఛాన్స్ ఇవ్వదులే అత్తయ్య. అలా అన్నావేంటి వేదా? అవునత్తయ్య, తను లైఫ్ని ఎప్పుడో చదివేసింది. చిన్న వయసులోనే చాలా కష్టాలు పడి ఇప్పుడు ఈ స్టేజ్లో ఉంది. అలాంటి వీణకి తన ప్రాబ్లమ్స్ని ఎలా డీల్ చేయాలో బాగా తెలుసు. అందుకే తన పర్సనల్ విషయాలేవి మరొకరితో చెప్పుకోవడానికి తను ఇష్టపడదు అని నాకు అనిపిస్తుంది. నిజమే వేదా, విధి కాలం రెండూ తనకి ఎంతో నేర్పాయి. వయసుకు మించిన కష్టాల్ని చూసింది. చూస్తే నీకు అలా అనిపిస్తుంది. వీణ జరగని తప్పుని రిషి మీద వేసి కక్ష తీర్చుకోవడం కోసం రిషిని బాధపెట్టాలని చూస్తుంది. అసలు వీణ ఏ ఇంటెన్షన్తో ఇంట్లోకి ఎంట్రీ ఇచ్చింది? కార్తీక్ని వదిలేసి ఇక్కడికి వచ్చిందంటే ఏదో స్ట్రాంగ్ రీజనే ఉండుంటుంది. రీజన్ ఏదైనా సరే తన ప్లాన్స్ వర్కౌట్ అవ్వకుండా చూడడమే ఇప్పుడు నా ముందున్న టాస్క్. ఎలాగో వీణ రిషి మీద వేసిన నింద అబద్ధమని ప్రూవ్ చేసే ఆధారం మరికొద్దిసేపట్లో నా చేతుల్లోకి రాబోతుంది. అప్పుడు వీణ నిజస్వరూపం తెలిసి మీరే అసహ్యించుకుంటారత్తయ్య. ఏంటి వేద మాట్లాడడం లేదు? అదే వీణ గురించి ఆలోచిస్తూ ఉండిపోయానత్తయ్య. రిషితో వీణ పెళ్లి జరిగితే చూడాలని 1000 కళ్ళతో ఎదురుచూస్తున్నాను వేద. పెళ్లి జరిగితే తనకంటూ కొత్త జీవితం మొదలవుతుంది. కొత్త బాధ్యతలతో గతాన్ని మర్చిపోయి సంతోషంగా ఉంటుంది. అయ్యో, మాటల్లో పడి వంట సంగతే మర్చిపోయాను.
అత్తయ్య నేను ఇప్పుడే వస్తాను. వీణా, ఏంటి వీణా, ఎందుకో టెన్షన్ పడుతున్నట్టున్నావు? ఫ్రూట్స్ కోసమే బయటికెళ్ళావా? ఫ్రూట్స్ తేవడం నువ్వు కూడా చూసావు కదా, మళ్ళీ అడుగుతావేంటి? అవునా? మరి నా హ్యాండ్ బ్యాగ్లో ఉన్న ఫోన్ ఎందుకు తీసావు? నీ ఫోన్ తీసానా? ఏం మాట్లాడుతున్నావు? ఏదో నీ రూమ్కొచ్చి వెళ్ళానని ఇంత పెద్ద నింద నా మీద వేస్తావా? అసలు నీ పర్సనల్ ఫోన్ తీయాల్సిన అవసరం నాకే ఉంది చెప్పు. స్మార్ట్గా మాట్లాడుకో. నేను మాట్లాడుతుంది నా ఫోన్ గురించి కాదు, రిషి ఫోన్ గురించి. తీసావు కదా? అవునా? నిజమా? ఏమో అనుకున్నాను. బాగానే అలర్ట్గా ఉన్నావు. గ్రేట్. అప్పుడే పెళ్లికి ముందు నుండే రిషి యాక్సెసరీస్ గురించి కేర్ తీసుకుంటున్నావు. విసిగించుకు వేదా, నిజం చెప్పు. ఇప్పుడు ఆ ఫోన్ ఎక్కడుంది? మర్యాదగా ఇచ్చేసేయ్. నేనింకా ఫోన్ తీసానని ఒప్పుకోలేదే. కోపం తెప్పించకు. ఆ ఫోన్తో ఏం చేయబోతున్నావు? నాకంటే నువ్వే బాగా ఎగ్జైటింగ్గా ఉన్నట్టున్నావు. నాకొకటి అర్థం కావట్లేదు. ఈ మాత్రం దానికే అంత టెన్షన్ ఎందుకు పడుతున్నావు? ఆ ఫోన్లో నీ సీక్రెట్స్ ఏమైనా ఉన్నాయా? రిషి ఫోన్లో నా సీక్రెట్స్ ఏముంటాయి? ఆ ఒక్క వీడియో తప్ప. ఇప్పుడు ఒకవేళ ఆ వీడియో డిలీట్ అయితే ఏంటి నీ పరిస్థితి? ఏంటి బెదిరిస్తున్నావా? జస్ట్ క్యాజువల్గా అడుగుతున్నాను అంతే. నాకు బాగా తెలుసు ఆ ఫోన్ నువ్వే తీసావు. ఎందుకు తీసావో చెప్పు. ఒక మనిషిని ఒక మాట అనే ముందు కాస్త ఆలోచించండి, నేర్చుకో వీణా. అసలు నేనే ఆ ఫోన్ తీశానని ప్రూఫ్ ఏంటి? నేను లేని టైంలో నువ్వు నా రూమ్కి వచ్చావు కదా. నేనా? ఎప్పుడూ? మాట్లాడే తీరిక నీకున్నా వినే ఓపిక నాకు లేదు. ఆ ఫోన్ తీసుకోగానే నువ్వు ఇంట్లో నుంచి బయటికెళ్ళావు. బయటికెళ్ళి ఎవరిని కలిసి వస్తున్నావు? ఏం చేయబోతున్నావు ఆ ఫోన్తో? అవును, ఇంట్లో నుంచి బయటికి వెళ్ళాను. బయటికెళ్ళి ఒకరిని కలిశాను. ఎవరిని కలిశానో తెలుసుకోవాలనుందా? ఎవరిని కలిశానో తెలిస్తే నీ దిమ్మ తిరుగుతుందేమో. వేదా, సహనానికి కూడా ఒక హద్దు ఉంటుంది. మరి అదగా చెప్తావా లేదా? వెయిట్ చెయ్యి, తొందర పడకు. ఓకేనా? వెయిట్ చెయ్యి.